దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనము స్వతంత్రులమవుతున్నాం. అంతకుముందు మనం బంధకాలలో ఉన్నాం, అంతకుముందు మనం శాపములో ఉన్నాం, అంతకుముందు మనం లోకములో అనేకమైనటువంటి నీచ కార్యాలలో ఉన్నప్పుడు మనం బంధించబడి ఉన్నాం. క్రీస్తు రక్తము చేత మనకు అవి విడుదల పొంది మనం స్వతంత్రులమయ్యాం. అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి. క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత ఆయన అన్నాడు, మీరు నా సొత్తు అన్నాడు. ఆయన సొత్తు అయిన వారు ఎవరు? ఆయన కుమారులు. కుమారుడు స్వతంత్రుడు కానీ దాసుడు స్వతంత్రుడు కాడు. అయితే ఈరోజు క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత నీవు కుమారుడిగా ఉన్నావా, దాసుడిగా ఉన్నావా? కుమారుడైతే తన ఇంట ఉంటాడు, దాసుడైతే బయట ఉంటాడు. తన ఇంట పుట్టినవాడు కుమారుడు, బయట ఉన్నవాడు దాసుడు. దాసుడు పని చేస్తాడు, దానికి తగిన జీతం తీసుకుని వెళ్ళిపోతాడు. కుమారుడైతే ఇంట ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, మనం స్వతంత్రులమైతే తండ్రి యొక్క భారం మనం భరించాలి, తండ్రి యొక్క బాధ్యతలు మనం భరించాలి. కుమారుడు ఆస్తికి వారసుడు, అలాగే వంశాన్ని ఉద్ధరించేవాడు. కుమారుడు భారం కలిగినటువంటి వాడు, కుమారుడు బాధ్యత కలిగినటువంటి వాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకా మనం క్రీస్తు రక్తం చేత కడగబడి అనేకమైనటువంటి లోక సంబంధమైన బంధకాలలో ఉన్నట్లయితే మనం దాసులమే, కుమారులం కాదు. ఇంకా స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వస్తే, స్వేచ్ఛ వచ్చినప్పుడు నువ్వు స్వార్థ చెప్పగలుగుతావు, దేవుణ్ణి గణపరచగలుగుతావు, దేవుని కొరకు త్యాగం చేయగలుగుతావు, దేవుని కొరకు పరిగెత్తగలుగుతూ ఉంటావు. నిన్ను ఏ బంధకాలు ఆపవు. కులం ఆపదు, ఇంట్లో వాళ్ళు పంపట్లేదు అని చెప్పలేవు, అలాగే నీ చదువు కానీ, నీ ఉద్యోగం కానీ, నీ వ్యాపారం కానీ ఏది ఆపలేదు. ఆయన కొరకు పరిగెత్తాలనిపిస్తుంది, ఆయన కొరకు ఏదైనా చేయాలనిపిస్తుంది. అందుకే బండ సందుల్లో ఎగురు పావురమా అని ఉంటుంది బైబిల్లో. అంటే ఇరుకులో కూడా స్వేచ్ఛగా సంఘం ఎగురుతుందట. పావురం అనగా సంఘం. అంటే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నువ్వు స్వతంత్రుడివి అయితే నిన్ను ఏది ఆపకూడదు. లోక సంబంధమైన ప్రేమ కానివ్వండి, లేకపోతే కుల సంబంధమైనటువంటి విషయాలు కానివ్వండి, నీ ఉద్యోగం కానివ్వండి, నీ వ్యాపారం కానివ్వండి, నిన్ను దేవుని పనిలో ఆపుతుందంటే నువ్వు దాసుడివే కానీ స్వతంత్రుడివి కావు. బైబిల్ సెలవిస్తున్న మాట, క్రీస్తు ద్వారా మనము స్వతంత్రులమయ్యాం. ఆ స్వేచ్ఛను అనుభవిద్దాం, ఆ స్వేచ్ఛ ద్వారా ప్రభుని మనం ఘనపరుస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలువబడిన పిలుపును మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఘనపరిచి ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.